బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తున్న అక్రమ ఇంటర్మీడియట్ కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్కు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు. బోర్డు నుంచి సరైన అనుమతి లేకుండా అనేక కాలేజీలు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎలాంటి నియంత్రణ లేకుండా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇంటర్మీడియట్ విద్య పేరు మీద చాలా ఇవాళ నాన్ లోకల్ అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన విద్యా సంస్థలు బలవంతంగా లోకల్ అధికారులను మేనేజ్ చేసుకొని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరినీ మేనేజ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇవాళ ఇంటర్మీడియట్ ఫీజులు వసూలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. బడ్జెట్ కాలేజీలు చదివే చిన్న కాలేజీలు తెలంగాణ నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీలో కూడా కనీసం చిన్న ఫీజులు చిన్న పర్మిషన్ అయినా లేకుండా కూడా చిన్న వాటిని ఆసరా చూపించి వాటిని ఇవాళ మూతేసే పరిస్థితి వల్ల రాష్ట్రంలో కనిపించడం వల్ల చాలా మంది కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి వల్ల కార్పొరేట్ కాలేజీలో కూడా జనవుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 నుంచి 5 లక్షల వరకు కూడా ఫీజు వసూలిస్తున్నారు. ఇవాళ నారాయణ కానీ శ్రీచేతన కానీ అదేవిధంగా బన్సల్ కానీ రెసిడెంట్స్ కానీ అదేవిధంగా ఫిజిక్స్ వాళ్ళ వశిష్ట కార్పొరేట్ కాలేజీల పేరు మీద ఇవాళ రాజస్థాన్ నుంచి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కాలేజీలో ఇక్కడ వాళ్ళ చెప్పు చేతుల్లో కూడా ఇలా ఇంటర్ విద్యా వ్యవస్థ ఉన్నది. దీనివల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలపైన ఆ సంస్థలపైన చర్యలు తీసుకొని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. ఒక్కదాని కూడా పర్మిషన్ ఉన్నది. ఒక్కదాని మీద పర్మిషన్ తీసుకొని 10 బ్రాంచ్లు ఇవాళ హైదరాబాద్ ఇవాళ నడిపిస్తున్నారు. దీనివల్ల చాలా ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం పోతా ఉంది. గుర్తింపు లేని కళాశాల విద్యార్థులు చదువుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళందరూ ఇలా కన్ఫ్యూజన్ గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే వాళ్ళ మీద చర్యలు తీసుకొని చెప్పి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారిని కోరడం జరిగింది. వారు అందరి మీద చర్యలు యాక్షన్ తీసుకోవడం చెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పర్మిషన్ లేని కాలేజీలు నడపడం వల్ల విద్యార్థులు ఆందోళన గురవుతున్నారు. ప్రభుత్వానికి కూడా నష్టం అవుతున్నది. లోకల్ పోలీసులు అందరినీ మేనేజ్ చేసుకున్నారు. ఇవాళ విద్యాశాఖ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎం మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖలు మేనేజ్ చేసుకుని దగ్గర పెట్టుకొని ఇవాళ చిన్న కాలేజీల మీద ప్రతాపం చూపించుకుంటూ చిన్న కాలేజీలు నష్టపోయే విధంగా చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు లాభపడుతున్నారు. కాబట్టి దీనివల్ల సామాన్యులు ఇవాళ ఇంటర్మీడియట్ విద్య ఇవాళ అందాలంటే చాలా కష్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆస్తులు అమ్ముకొని చదువుకునే పరిస్థితి, ఆస్తులు అమ్ముకుంటే తప్ప వాళ్ళ పిల్లలు చదివించలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రం